ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తికి 23 ఏళ్ళు. ఈరోజో రేపో తన నోట లవ్ గురించి వినాల్సి రావచ్చు. అందుకే ముందుగా నీ దగ్గర లవ్ గురించి వింటే తనతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది. కీర్తి అలా చేస్తుందని నీకు అనిపిస్తుందా? తెలీదు, అయినా జరిగే అవకాశం ఉంది కదా. నీకు కాకి ఇంకెవరికి తెలుస్తుంది? నీ విషయం అమ్మకి ముందే తెలుసు కదా మరి. ఐఆర్ఎస్ ట్రైనింగ్ కోసం ఫస్ట్ టైం స్టేట్ దాటి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి వరకు పుట్టిన ఊరే ఎప్పుడూ దాటలేదు. తెలియని భాష, కొత్త జనాలు. అక్కడ తెలుగు మాట్లాడేవారు ఆయనొక్కరే. ఏంటి, మీ ఆయనకు తెలుగు వస్తుందా? అదర్ స్టేట్ అన్నావు? ఆయన పుట్టి పెరిగిందంతా తెలుగు రాష్ట్రాల్లోనే. వాళ్ళ నాన్న కలెక్టర్గా చాలా ఏళ్లు ఇక్కడే ఉన్నారు. ఆయన కాలేజ్ టైంకి ఢిల్లీ వెళ్లి సెటిల్ అయ్యారు. నాకంటే చాలా బాగా తెలుగు మాట్లాడతారు. ఈ సంగతి అమ్మకు తెలియదు, చెప్పాలి. ఎలా తెలుస్తుంది? నన్ను చెప్పనిస్తేనే కదా. అమ్మేమో అలా, ఒకవైపు ప్రేమించిన అతను, ఇంకొక వైపు మీరు. ఎవరికి ఏం చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి. మీకు ఫోన్ చేసే విషయం చెప్తుంటే అమ్మ ఏం చేసింది? నేను చెప్పేది పూర్తిగా వినకుండా అరిచి రాద్ధాంతం చేసింది. ఫోన్లోనే నన్ను ఇంటికి రావద్దు అంది. మా పరువు మర్యాద మంట గలిపావు, నువ్వు గంగలో కలిసిపో అంటూ అరిచి ఫోన్ పెట్టేసింది. అమ్మకి నువ్వంటే చాలా ప్రేమ, చాలా నమ్మకం. ఇష్టపడే వారిపైనే కదా కోపం వచ్చేది. నాకు కూడా కోపం వచ్చింది. నన్ను ఇంటికి రావద్దని చెప్పినందుకు కాదు, ఏ పని పాట లేని మీ ఆయనకు ఇన్నేళ్ల పాటు విసుగు విరామం లేకుండా సేవలు చేస్తున్నందుకు. జాబ్ పోగొట్టుకుని జూదం, తాగుడు, అప్పులు చేసి అల్లరి చేస్తుంటే అతన్ని ఏమీ అనకుండా నన్ను అన్నందుకు చాలా బాధేసింది. ఒకవేళ అమ్మకు కోపం వస్తే మీ ఆయన మీద రావాలి. అది వదిలేసి నేను ప్రేమిస్తున్నానని చెబితే ఎవరు ఏంటి అని తెలుసుకోకుండా నా మీద అరిచి ఫోన్ పెట్టేసింది. ఎంత బాధపడ్డానో తెలుసా? అమ్మ దృష్టిలో నేను చనిపోయానంది. అలా నా మాట్లాడేది? మా ఆయన చేసే పనులకు మేం సర్దుకుపోయాం. ఎందుకో తెలుసా? పిల్లల భవిష్యత్తు కోసం తప్పలేదు. ఇప్పుడు వదిలేయలేను కదా. నాలా నీ జీవితం కాకూడదని అమ్మ చాలా తాపత్రయపడింది. కానీ దానికి నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే అమ్మకి చాలా కోపం వచ్చింది. మరి నీకేమైంది? నువ్వు కూడా ఫోన్ చేయలేదు. నువ్వు కూడా అమ్మ చెప్పినట్టే విన్నావు. నన్ను వేరుగా చూసావు. ఒకే తల్లి పిల్లలం అయితేనే కదా. అయ్యో, ఎందుకలా అంటావు? ఐమ్ సారీ. నాకు జాబ్ లేదు. ఆయన జాబ్ పోగొట్టుకున్నారు. నాతో సహా 2 పిల్లలు, మా ఆయన, అందరూ అమ్మపైన డిపెండ్ అయ్యాం. ఒకవేళ అమ్మను ఎదిరిస్తే మా పరిస్థితి ఏంటి? నిజం చెప్పు, ఎప్పుడైనా మనం ఒకే తల్లి పిల్లలం కాదన్నట్టు బిహేవ్ చేశానా? ఎందుకు అలా మాట్లాడతావు? మరి ఆ రోజు ఎందుకు అలా చేశావు? అమ్మ అరిచి ఫోన్ పెట్టేసింది. చాలాసేపు ఏడ్చాను. కనీసం నువ్వైనా ఫోన్ చేస్తావని అనుకున్నాను. ఎంత వెయిట్ చేశానో తెలుసా? రాత్రంతా ఫోన్ దగ్గర ఏడుస్తూ కూర్చున్నాను. ఒంటరిగా ఎంత బాధపడ్డానో తెలుసా? సారీ, ఐఎమ్ రియలీ సారీ. నిన్ను బాధ పెట్టానా? ఆ రోజు నేను ఇంతకంటే ఎక్కువ బాధపడ్డాను. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు. బ్యాలెన్స్ అయింది కదా? నాపై కోపం వచ్చిందా? నీతో గొడవ పడాలని 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా. ఈ రోజుకి ఛాన్స్ దొరికింది. నీతో గొడవ పడ్డాను. గొడవ పడితేనే కదా మన వాళ్ళని ఫీలింగ్ వచ్చేది. చనువున్న వాళ్ళ దగ్గరే కదా అరిచి గొడవ చేస్తాం. అంతే కదక్కా?
పాయసం చాలా బాగుంది. నీతో గొడవ పడ్డం ఇంకా ఇంకా బాగుంది. నువ్వేం మారలేదు. అదే ఆట పట్టించటం, అదే అల్లరి. కాసేపు గుండె ఆగినంత పనైంది. ఏడిపించోపో. అమ్మమ్మ, ఆకలి అవుతుందమ్మమ్మ. ఇందాకే కదే హోటల్కి వెళ్ళొచ్చావు, అప్పుడే ఆకలవుతుందా? కొంపతీసి భోంచేయకుండా వచ్చేసావా ఏంటి? అక్కడ భోజనం నచ్చలేదమ్మమ్మ. ఎలాగూ సాయంత్రం బర్త్డే ఫంక్షన్ ఉంది కదా అని నేను వంట చేయలేదు. ఫ్రిడ్జ్లో ఉన్న టిఫిన్ తినేశాను. మీ నాన్న ఉదయాన్నే బయటికెళ్ళిపోయాడు. పొద్దున్నే చేసిన పాయసం మీ అమ్మ పట్టుకెళ్ళింది. ఇంకేమైనా మిగిలిందేమో చూస్తాను. పాయసమా? వద్దమ్మమ్మా. రాత్రి భోజనానికి అప్పుడే వంటలు చేయడం మొదలు పెట్టేశావా? అయినా నువ్వు ఒక్కదాని ఎంత కష్టపడతావు? నేను హెల్ప్ చేయనా? ఏం వద్దు, నువ్వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. సాయంత్రానికి ఫేసు ఫ్రెష్గా ఉంటుంది. కీర్తి, కీర్తి, అమ్మా కీర్తి. ఏంటి మా నాన్నకి సడన్ గా ఇంత ప్రేమ? ఎక్కడో భూకంపం రావడం ఖాయం. కమ్ ఫాస్ట్ బేబీ. మీ నాన్న పిలుస్తున్నాడే. అవును. కమ్ హియర్ స్వీటీ. అబ్బో, ఏంటి ఈ రోజు నాన్న ఇంగ్లీష్ ఇంతలా కూలీ చేసేస్తున్నాడు? ఇంకే మధ్యాహ్నమే తాగొచ్చినట్టున్నాడు. అదే తెలియట్లేదు. ఎందుకో గాని నాన్న ఈరోజు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏమైందో ఏమో, నా మీద ప్రేమ ఉప్పొంగిపోతుంది. కీర్తి, వాట్ ఆర్ యు డూయింగ్? వస్తున్నా నాన్న. కమ్ ఫాస్ట్. వస్తున్నా నాన్న. ఎందుకమ్మా అంతలా నవ్వుతున్నావు? వాట్సాప్. అమ్మమ్మ, ఒకసారి ఇట్రా. అబ్బా, ఎన్నెన్ని మాట్లాడుకున్నాం. ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడో ఎండ్ చేసాం. చాలా మాట్లాడుకున్నాం, కానీ నీ లవ్ స్టోరీ చెప్పనే లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం చెప్పాలి? చిన్నప్పుడే నాన్న చనిపోయారు. పెదనాన్న, చిన్నాన్న, అన్న, తమ్ముడు అంటూ ఎవ్వరూ లేరు. మనకి పెద్దగా బంధువులు కూడా లేరు కదా. నువ్వు, నేను, అమ్మ, అంతే. చిన్నప్పటి నుంచి బావిలో కప్పల్లా పెరిగాం. ఇంటా బయట ఎప్పుడూ అబ్బాయిలతో మాట్లాడిందే లేదు. ఆ వయసులో అట్రాక్షన్ సహజం. అయితే ఆ ఎఫెక్ట్ చదువుపై పడి డిస్టర్బ్ కావద్దని అమ్మ ఎప్పుడూ నీడలా ఉండేది. కోడి తన పిల్లల్ని గ్రద్ద తన్నుకుపోతుందేమో అన్నంత జాగ్రత్తగా కాపాడేది. చిన్నప్పుడు నా దృష్టిలో మగవాళ్లు గద్దలు, ఆడపిల్లలు కోడిపిల్లలనే ఫీలింగ్ ఉండేది. నువ్వు అందంగా ఉన్నావని అమ్మకు భయం. ఎవరన్నా ట్రాప్ చేస్తారేమోనని జాగ్రత్త పడేది. ఏమో, కానీ నేను ఏ అబ్బాయిని తలెత్తి కూడా చూసేదాన్ని కాదు. అందరూ నన్నే చూస్తారని కాస్త ఈగో ఉండేది. కానీ ట్రైనింగ్ కోసం వెళ్ళాక అక్కడి భాష రాదు, మనుషులు తెలియదు, అంతా కొత్త. ఆ టైంలో నా బ్యాచ్మేట్ అరుణ్ జాదవ్తో పరిచయం అయింది. నాలో ఏదో తెలియని మార్పు. అతడు వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ మేనర్స్ అండ్ హ్యాండ్సమ్ కూడా. ఇద్దరం బాగా పోటీ పడి చదివేవాళ్ళం. మొదట్లో పెళ్లిపై ఎవరికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అలా 2 ఏళ్లు గడిచిపోయాయి. ఓవైపు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంతలో కాలేజ్లో ఒక కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందులో లవ్ స్టోరీలో లీడ్ మేల్ క్యారెక్టర్ తను చేస్తున్నాడు. ఫీమేల్ క్యారెక్టర్ కోసం నన్ను అడిగారు. నాకు యాక్టింగ్ రాదు, నేను చెయ్యను, సరిగ్గా చేయకపోతే ట్రోల్ చేస్తారని చెప్పాను. అయినా సరే తను వినకుండా ఆ లవ్ స్టోరీ బుక్ ఇచ్చి చదవమని చెప్పాడు. ఒకసారి కాదు, 6-7 సార్లు చదివాను. ఎందుకంటే ఆయన పక్కన ప్రియురాలి క్యారెక్టర్ వేరే ఎవరో చేయటం ఇష్టం లేక. అప్పుడు తెలిసింది, నాటకంలో కూడా ఆయన పక్కన వేరొక అమ్మాయిని ఊహించుకోలేనంత ఈర్ష్య కలిగింది. ఆ ఫీలింగ్ గురించి డెప్త్గా ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది నేను అతనితో డీప్ లవ్ లో ఉన్నానని. ఓహో, అయితే ఆ లవ్ డ్రామా మీ లవ్ స్టోరీని మలుపు తిప్పిందన్నమాట. అప్పుడు డిసైడ్ అయ్యా,
ఆయనకు ఆ డ్రామాలో యాక్ట్ చేసే పార్ట్నర్ గానే కాదు, లైఫ్ టైం యాక్టివ్ లైఫ్ పార్ట్నర్ గానే ఉండాలని. ఆ తర్వాత ఏమైంది? ఏమవుతుంది, పెళ్ళయింది. కొన్ని రోజులు బానే ఉన్నాం. తర్వాత ఒకరిపై ఒకరం ఆర్డర్స్ వేసుకోవటం, ఆర్గ్యూ చేసుకోవటం స్టార్ట్ అయింది. అది ఎంతవరకు వెళ్ళిందంటే మా ఇద్దరి మధ్య ఈగో క్లాష్ అయ్యి రిలేషన్షిప్ పాడయ్యేంతవరకు వెళ్ళింది. దాంతో ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కాస్త కోపంగా మారింది, దూరము పెరిగింది. అయితే దానికే తెగదెంపులు చేసుకున్నారా? అయితే మీరిద్దరిప్పుడు విడిపోయారా? లేదు, మనుషులుగా దూరంగా ఉంటే మనసులు దగ్గరవుతాయని ట్రాన్స్ఫర్ తీసుకుని ఇక్కడికొచ్చాను. మరి కీర్తి విషయంలో నేనేం చేయాలి? అర్థం కాలేదు. కీర్తి కూడా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి నేను ప్రేమిస్తున్నానమ్మా, ఇతన్నే పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకొస్తే ఏం చేయాలి? బాగుంది. ఇప్పటి వరకు నా గురించి ఆలోచిస్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వు నీ లోకంలో ఉన్నావు. పద వెళ్దాం. ఇంకా నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పలేదు. చెప్పాలంటే నాకు ఒకరిని కాదు, నలుగురిని ప్రేమించిన అనుభవం ఉండాలి. నేనేమో ఒకరిని ప్రేమించి ఒకరినే పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీకు ఆన్సర్ చెప్పే ఎక్స్పీరియన్స్ నాకు లేదక్కా. అయినా పెద్దలు కుదిర్చిన పెళ్లి లవ్ మ్యారేజ్, అందులో ఏది బెటర్ అంటే ఎవరు మాత్రం క్లారిటీగా చెప్పగలుగుతారు చెప్పు? దానికి సమాధానం సివిల్ సర్వెంట్స్ చెప్పలేరు, సీనియర్ సిటిజన్స్ కూడా చెప్పలేరు. అక్కా, అమ్మని నాతో ఉండేలా మాట్లాడతావా ప్లీజ్? ఒంటరిగా ఉన్నాను, నాకు అమ్మ కావాలి. అమ్మ చేతి స్పర్శ నోచుకోక ఎన్నేళ్లవుతుందో. అమ్మ ఒడిలో తలపెట్టుకుని దర్జాగా నిద్రపోవాలనుందక్కా. అలాగే. బొట్టు పెట్టుకున్నారు, ఎక్కడికెళ్లారు? గుడికెళ్ళాను. కీర్తి పేరు మీద పూజ చేయించాను. ఇదిగోండి ప్రసాదం. స్వీట్స్ కూడా. ఇదంతా చూస్తుంటే కోవిడ్ లాంటి వైపరీత్యం మళ్లీ దాపరించిందా అనిపిస్తుంది. నాన్న, మీరు గుడికెళ్ళారా? ఏమైంది నాన్న మీకు ఇవాళ? ఫర్ ఎ చేంజ్ ఐ థాట్ డూ దిస్ ఫర్ యూ. ఏం నాన్న ఫుల్ ఇంగ్లీషు? మీ నాన్న ఉదయాన్నే పీకల దాకా తాగి వాగుతున్నాడని అమ్మమ్మ ఇందాకే అంటుంది. అది నిజమైతే వెళ్ళి పడుకో నాన్న, సాయంత్రం మాట్లాడుకుందాం. నో ఛాన్స్. దెర్ ఇస్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యూ. ఏంటిది? ఓపెన్ అండ్ సీ. వావ్, నైస్ డ్రెస్ మెటీరియల్. A lovely gift for my daughter on her 23rd birthday. Many happy returns of the day. థ్యాంక్ యూ నాన్న. నాన్న, నువ్వు ఇలానే ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఇకపై ఇలాగే ఉంటాను బేబీ. ఫస్ట్ వెళ్ళి ఫేస్ కడుక్కో నాన్న, చూడబుద్ధి కావట్లేదు. రోజు చూస్తున్న మా నాన్నలా లేవు. ఫన్నీగా అనిపిస్తుంది నేను చూస్తుంటే. బర్త్డే బేబీ ఫాదర్ అంటే ఈ మాత్రం వేరియేషన్ చూపించకపోతే ఎలాగా? నాన్న నాన్న, yes tell me. తప్పుగా అనుకోకు నాన్న. For what? నాన్న, ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు, నేను హ్యాపీగా ఉన్నాను. ఇలాంటి టైంలో నిన్ను అనుమానించకూడదు, కానీ నాకు ఒక డౌట్ నాన్న. ఏంటమ్మా? దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నాన్న? దొంగతనం చేశాననే నీ డౌట్? అలా కాదు. ఓకే, మీ నాన్నకి జాబ్ లేదు, సంపాదన లేదు, అలాగని తన కూతురు మీద ప్రేమ కూడా ఉండకూడదా? తన బర్త్డే రోజున డాటర్కి కనీసం డ్రెస్ కూడా కొనకూడదా? అదంతా ఓకే నాన్న, కానీ నా క్వశ్చన్కి ఆన్సర్ అది కాదు. నీకు ఆన్సర్ కావాలి అంతే కదా? అవును, నా పుట్టినరోజుకి డ్రెస్ తెచ్చావు, చాలా సంతోషం. అయితే దానికి డబ్బులు నేను గెస్ట్ చేస్తున్నట్టు రాంగ్ రూట్లో వచ్చినవే కాకపోతే చాలు. రైట్ వేలో వచ్చినవేనమ్మా. నీకు నిజం చెప్పాలంతే కదా? ప్లీజ్ నాన్నా. నీ మీదొట్టు,
దీనికోసం నేను ఏ దొంగతనము మోసము చేయలేదు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. తీసుకోండి సార్. ఏంటిది? కోటి సెకండ్స్లో బండి కొన్నాడు మేడం, అందుకే చిన్న ట్రీట్ ఇస్తున్నాడు. ఐ సే. కోటి, కమ్ టు మై చేంబర్. స్వీట్ తీసుకుని వెళ్ళు, మేడం గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే సార్. ఎంత కొన్నావు బైక్? 15,000కి మేడం. మనీ ఎలా అడ్జస్ట్ చేసుకున్నావు? అప్పు తీసుకున్నాను మేడం. ఎక్కడ తీసుకున్నావు? రఘురామ్ ఫైనాన్స్ వాళ్ళు సీజ్ చేసిన బండి మేడం. ఓ, నీ శాలరీ ఎంత? 13,500 మేడం. ఇన్సూరెన్స్, పిఎఫ్, ఫెస్టివల్ అడ్వాన్స్ అన్ని కట్టింగ్స్ పోను నీ చేతికి ఎంత వస్తుంది? 12,000 వస్తుంది మేడం. పెళ్ళయిందా? అయింది మేడం. పిల్లలు? 2 మేడం. నీతో పాటు ఇంకెవరుంటారు? అమ్మ, చెల్లి. అయినా మేడం ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు మేడం? నేనేమన్నా మోసం చేశానా, దొంగతనం చేశానా? ఇక ముందు చేయాల్సి రావచ్చు. 12,000 రూపాయల జీతం తిండికే సరిపోదు. ఇంతమంది జనం, పిల్లల చదువులు ఇవన్నీ మెయింటైన్ చేయడానికి ఎవరినో ఒకరిని అడగాలి. ఇవి కాక ఇప్పుడు బైక్ అప్పు, దానికి పెట్రోల్ ఎక్స్ట్రా ఖర్చు. ఎక్కడి నుంచి తెస్తావు? ఏదో ఒకటి చేస్తాను మేడం. ఎలాగో అలాగా డబ్బులు వస్తాయి మేడం. ఎలా వస్తాయి? డబ్బు కోసం లంచం తీసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిసిప్లిన్ ఉండాలి. ఇలా విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఎలా? నేను 4th క్లాస్ ఎంప్లాయీని అయి ఉండొచ్చు మేడం. అంత మాత్రాన అమ్మని చెల్లిని బయటికి పంపించలేను కదా. జీతం సరిపోదని చెప్పేసి భార్య పిల్లల్ని వదిలేలేను కదా మేడం. ఆఫీస్కి రావడానికి పోవటానికి ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నాను. నేనేమైనా బెంచుకున్నానా మేడం? మీలాగా ఆఫీస్ నాకేం కారు ఇవ్వదు మేడం. డబ్బులు లేవని చెప్పేసి బతకొద్దంటే ఎలా మేడం? నేను అలా అనలేదు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నీకు ఎంత వస్తే అంతే ఖర్చు చేయాలని చెప్తున్నాను. నా తిప్పలేదు, నేను పడతానులే మేడం. అదే ఎలా మేనేజ్ చేస్తావు? ఎలాగో మేడం, అది నా తలనొప్పి మేడం. మీకెందుకు మేడం? మీరెందుకు అడుగుతున్నారు? ఇక్కడ నేను అసిస్టెంట్ కమిషనర్ని, ఆఫీస్ హెడ్ని. సో నాకు అడిగే రైట్ ఉంది. ఏ రూల్ ప్రకారం అడుగుతున్నారు మేడం? మీరు అడిగినంత మాత్రాన నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఉంది మిస్టర్ కోటి. నువ్వే కాదు, ఇక్కడ పనిచేసే ప్రతి ఎంప్లాయీ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సిందే. నీకు తెలుసా, ఒక పర్మనెంట్ ఎంప్లాయీ ఇల్లు కట్టాలన్నా కొనాలన్నా ప్రాపర్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. అలా గవర్నమెంట్ అడిగేది వాళ్లపై నమ్మకం లేక కాదు, అకౌంటబిలిటీ కోసం. నేను నిన్ను క్వశ్చన్ చేసేది చెక్ చేయడం కోసం కాదు, అనవసరమైన ఖర్చులు పెరిగి ప్రలోభాలకు లొంగిపోవద్దని. అంతే. ఆ తర్వాత నీ ఇష్టం. బట్ నీ ఆన్సర్లో ఆనెస్టీ కనిపించలేదు. ఎలాగైనా మేనేజ్ చేసి మ్యానిపులేషన్ చేయొచ్చనే ఓవర్ కాన్ఫిడెన్సే ఎక్కువ కనిపిస్తుంది. అది నీకే మంచిది కాదు. నేనేం పర్మనెంట్ ఎంప్లాయీని కాదు మీ పర్మిషన్ తీసుకుని కొనుక్కోవటానికి. నా ఇష్టం మేడం. అందుకే చెప్తున్నా, పర్మనెంట్ ఎంప్లాయీ అయితే పనిష్మెంట్ కింద కనీసం 3 months సస్పెండ్ చేసిన తరువాత డ్యూటీలోకి తీసుకుంటాము. కానీ నీ మీద కంప్లైంట్ వస్తే పర్మనెంట్గా జాబ్ల నుంచి రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, బీ కేర్ఫుల్. మేడం, నేనేం మిస్యూజ్ చేయట్లేదు మేడం. ఇట్స్ ఓకే. నువ్వు ఏ తప్పు చేయలేదంటున్నావు, మంచిదే. కానీ నీ మీద కంప్లైంట్ నా టేబుల్ మీదకి వస్తే మాత్రం సివియర్ యాక్షన్ తీసుకుంటాను. తప్పు చేశాక నా దగ్గర ఎక్స్క్యూజ్ ఉండదు.
అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను. నౌ యూ కెన్ గో. హలో, అది తీసుకొని వెళ్ళు. కోటి, ఏమైంది? స్వీట్స్ వద్దందా మేడం? 18 ఏళ్ల సర్వీస్ ఉంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ స్కూటర్ తీసుకుంటే దానికి ఎంక్వైరీ చేస్తుందంట ఆవిడ. ఏం ఎంక్వైరీ చేస్తుందంట? నెలకు 15,000 కంటే ఎక్కువ ఆదాయం ఉంటేనే కదా ఎంక్వైరీ చేయాలి. అంతేగాని లేకపోతే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అది కదా రూలు. కదా, ఆవిడ నన్ను అడుగుతుంది, నీకు జీతం ఎంత, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నీకు పిల్లలు ఎంతమంది అని. ఏంటి సార్ ఇది? ఏమండి, ఇంతకన్నా పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర పనిచేశానండి, వాళ్ళే అడగలేదు. ఈవిడొచ్చి నా మీద పెత్తనం సలహా ఇస్తుంది. వచ్చారా మేడం? ఏంటి లేట్ అయింది? ఇప్పుడు మీకు కూడా ఆమె క్లాస్ బిగుతుంది. కొద్దిగా బయట పనుండి లేట్ అయింది. మేడం ఈరోజు చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు? ఏమైంది? నేను సెకండ్లో బండి కొన్నానండి. దానికి నేనేదో మోసం చేసినట్టు, దొంగతనం చేసినట్టు నా మీద ఫైర్ అయ్యారండి. అందరికీ స్వీట్లు ఇచ్చినట్టే మేడం గారికి కూడా స్వీట్లు ఇవ్వడానికి వెళ్తే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారండి. చూడు, ఆవిడ ఈ ఆఫీస్కి హెడ్. ఆవిడకి అడిగే అథారిటీ ఉంటుంది. అయితే నాకు యూనిఫామ్ రాక 6 ఏళ్ళు అయింది. రూల్స్ ప్రకారం ప్రతి 2 నెలలకోసారి ఇవ్వాలి. ఫస్ట్ అది ఇవ్వమని చెప్పండి. బడ్జెట్ లేకపోతే దానికి ఆవిడేం చేస్తారు కోటి? అయితే రేపటి నుంచి బనీలు డ్రైవర్ మీద రమ్మంటారా? అవి బ్రాండెడ్ అయితే ఎలా కొన్నారని అడిగినా అడుగుతారు. అందుకే మన సూపరింటెండెంట్ గారు ఐరన్ లేకుండా ప్లెయిన్ షర్ట్ వేసుకుని వస్తారు. కోటి, నువ్వు స్వీట్లు ఇచ్చేలు. అమ్మాయిలకే అధికారం ఇవ్వకూడదు, అందులోనూ అందంగా టాలెంట్ ఉన్న వాళ్ళకి అసలు ఇవ్వకూడదండి. మగవాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఊరికే అనలేదు, ఆడపెత్తనం బోడి పెత్తనం అని. ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళ. కాదు మేడం, తను చెప్పే దాంట్లో కూడా నిజం ఉంది. ఏదో నా అనుభవం కొద్దీ చెప్తున్నా. ఇయర్ మధ్యలో ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చారు, పిల్లలు లేరు, మొగుడు వదిలేసి వచ్చిందంటే ఏమనుకోవాలి? ఏమైనా భరించలేకపోయి ఉంటాడు ఆయన. దయచేసి విషయం తెలియకుండా మాట్లాడకండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా? మధ్యాహ్నం తనే డ్రైవ్ చేసుకుని వెళ్ళింది. ఏమో ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు. 35 ఏళ్ళు ఉంటాయి. మొగుడిని వదిలేసి వచ్చింది, ఒక్కతే ఊరుగుతుంది. చూడండి, ఒకవేళ మనం ఎదుటి వాళ్ళ వైపు చూపిస్తే 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట ఇలాగే పనిచేస్తుంటారు కదా, అక్కడ కూడా ఇలాగే మాట్లాడితే అప్పుడు మీరు పక్కనే ఉంటే మీకు ఎలా ఉంటుంది సార్? మేడం రండి మేడం, బండి తీసుకున్నాను, చూపిస్తాను. హలో, మీ నాన్న బండి నెంబర్ ఎంత? AP05 TF3502.